రై మసూద్, సిటీలో జరుగుతున్న మటర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. జిహాద్! పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్తన జిహాద్ అంతర్గతిత్వం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవమానిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితం అయిపోయారు. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టావు కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదు, వ్యవస్థ మీద మాకుంటే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి కుక్క. బక్వాస్! ప్రజాస్వామ్యం బతికే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షాహనాయి అయిన తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా, సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు. వాటితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూసాక రేపు ఇంటికి తీసుకెళ్తాడు. ఎవడో వస్తాడు, ఫ్లైట్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి మారాలి. వీటి గురించి టైం వేస్ట్, సెక్యూరిటీ వేస్ట్, ఫుడ్ వేస్ట్. ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మాట్లాడవేంట్రా? ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తానా? ఉసామా బిన్ లాడెనా? అసలు ఎంతమంది వచ్చారు ఇండియాకి మీరు? ఆ లుక్ ఏంట్రా? బొక్కలో పెట్టి 3rd డిగ్రీ, చచ్చా 30 డిగ్రీ కనుక యూజ్ చేశాను అనుకో అన్ని బయటకు వస్తాయి. ఏంటి అరే భూల్ గయా मैंने, గుర్తుపట్టావా? అజార్. అరే మేరా సగా భాయ్, తెలుసు కదా. అల్లాకి శుక్ర్ మళ్ళీ వచ్చాడు. దుబాయ్ లో ఉన్నాడట. రా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? వీడు ఆల్రెడీ షాక్ ఇచ్చాను. భయపడ్డావు కదా? నిజం చెప్పు, అది యాక్టింగ్. అరే इसको भी नहीं छोड़ा तू. వీడిలాగే बहुत अच्छा एक्टर है, ఎవరినైనా మాయ చేసేస్తాడు. देखते रहना एक दिन शाहरुख खान बनेगा मेरा लड्डू. तेरा భోంచేసావా? चल खाते. मौलाना मसूद अजहर कहाँ है? ఇప్పుడు వస్తా సార్. చాలా పెద్ద రిస్క్ ఏముంది సార్? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటు నుంచి దుబాయ్ పంపిస్తాను. నీ ఫ్యామిలీతో సహా అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. బస్ మసూద్ భాయ్ కहाँ है? No!
अरे क्या साहब है नहीं साहब मस्जिद है साहब ఇలా చప్పలేసుకుని లోపల రాకూడదు సాబ్ గలత్ है अरे साहब कहाँ जा रहा साहब बोल रहा हूँ साहब गलत है साहब 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 मेरा बात सुनो साहब 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 क्या हुआ साहब आपको ये ठीक नहीं साहब 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 मैं बोल रहा हूँ नहीं जाना है साहब साहब चप्पल को लोपल गेल्ला कूर्तु साहब नहीं जाना है ठीक नहीं है साहब ये ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్ అలాగే మేము కూడా మీ గుడిలోకి చప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్ అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు
సాబ్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? పగల్ పనే సాబే. ఎవడో క్రిమినల్ మసీదులో తిరిగాడని, ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చంపుతారు? సాబ్ హమ్ ముస్లిమ్స్ కావచ్చు సాబ్, లేకిన్ హమ్ భీ హిందుస్థానీ హై, మీలాగా ఇండియన్. చిచి, మీరు ఇండియన్ సెంటరా? థూ! ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్కి భజన చేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గడు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్ళు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్ చేశారా? మీరు ఇండియన్ సెంటరా? థూ! సాబ్ 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 క్యా బోల్ రే సాబ్ ఆప్? సాబ్ ఐఎస్ఏ వైసే మాకు తెలియదు సాబ్, మేము అలా కనిపిస్తున్నామా సాబ్? సాబ్ మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ కరికే ఈ స్టేట్ బతుకుతున్నాం సాబ్. కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్. ఏం బతుకు సాబ్ ఇది? కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ. అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా? వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్కి? అరే మీరెవరండి మమ్మల్ని బొమ్మనడానికి? మీదేనా ఈ దేశం? అరే హమ్ భీ యహీ కే హై, హమారా పాకిస్తాన్ నహీ హై. మేము కూడా మీలాగా ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగా ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగా ఈ మట్టిలోనే కలిసిపోతాం. హమారా భీ హై హమారా దేశ్. ఎలా విడిస్తారు మమ్మల్ని? నమ్మరా మమ్మల్ని? నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేనిది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నవరా? అదే మేము చేసిన తప్పు. అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు, కాశ్మీర్ గొడవలు, టెంపుల్ అటాకింగ్స్, ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా. ఏం చేశారా మీరు? కార్గిల్ లో వెనుపడి పొడిచారు, దొంగ తీశారు. యా అల్లా, తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్. కార్గిల్ కు మాకు ఏం సార్ సంబంధం? అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్, కిరాయి సాలగాళ్ళు, మేము కాదు సాబ్. సాబ్ నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్. దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్, అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్ దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. మీరుంటాం కాదురా, మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా? దయతలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్? హమ్ భీక్ నహీ మాంగ్ రే. చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏ హమారీ మా హై, ఈ దేశం మాది, మాదే.